వాటర్ వెళ్ళేది. A-class వాటర్ ఇచ్చారు, మినరల్ వాటర్. సార్, శ్రీకాకుళం బస్ స్టేషన్లోని ఇప్పటి వరకు వాటర్ ఫెసిలిటీ లేదు. మినరల్ వాటర్ అంటే తెలియదు ఇప్పటి వరకు. యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి సుధాకర్ ఇచ్చిన దగ్గర నుంచి మినరల్ వాటర్ పెట్టారు. ఈరోజు ఓపెన్ అయింది. వాటర్ కూడా సూపర్ బాగా ఉంది, నీట్గా. ఎంతమంది వస్తారు రోజుకి? ఒక రోజుకి కనీసం ఒక 30,000 మంది 50 మంది రన్ అవుతుంటారు. ఆ వాటర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయనకి చక్కగా శ్రీకాకుళం బస్ స్టాండ్ మాత్రమే, ఇంతకుముందు లేదు సార్. బస్ స్టేషన్లో ఎక్కడ లేదు. ఆయన ఇచ్చిన బట్టి ఈరోజు ఈ 30 మంది 20 మంది 50 మంది తాగుతుంటారు బస్ స్టాండ్లోనే. ఇప్పటి వరకు ఇచ్చిన నాతో కూడా లేరు. సుధాకర్ ఇచ్చారు మినరల్ వాటర్. అంటే శ్రీకాకుళం బస్ స్టేషన్లోని ఫస్ట్ టైం వాటర్ తాగండి. బాగుంది సార్. A-class వాటర్ ఇచ్చారు, మినరల్ వాటర్. పబ్లిక్ సర్వీసింగ్గా 50 మందికి కనీసం ఈ రోజుకి 50 మంది వాటర్ ఇస్తున్నారంటే ఆయన పుణ్యం వల్ల ఇస్తున్నారు సార్. మొత్తం భగవంతుడు దేవుడి ఆయనకు ఆశుద్ధంగా చక్కగా ఉండాలి, ప్రశాంతంగా. పబ్లిక్ సర్వీసింగ్ బస్ స్టాండ్లో, శ్రీకాకుళం బస్ స్టాండ్లోని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. చాలా ఇబ్బందిగా ఉండేది. బాగుంది. వాటర్ కోసం ఇంటికాడ నుంచి తెచ్చుకునైనా కస్టమర్స్ కైనా చాలా ప్రాబ్లం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్లో సుడా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సౌజన్యంతో ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ 5 lakhsతో 1000 లీటర్ పర్ అవర్ కెపాసిటీతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ ప్రజలకు నిత్యం 1,20,000 మొన్నటి వరకు ఆగస్ట్ 15th ముందు వరకు 80 నుండి 90,000 మంది ఆక్యుపెన్సీ ఉంటే ఈరోజు స్త్రీ శక్తి పథకం ఓపెన్ అయిన తర్వాత 1,20,000 పైచిలకు పబ్లిక్ ఇక్కడికి రావడం జరుగుతుంది పర్ డే. సో ఈ ఆర్ఓ ప్లాంట్ చాలా వరకు పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ సందర్భంగా సోడా చైర్మన్ గారికి, అలాగే సోడా శ్రీకాకుళం జేసీ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పబ్లిక్ అందరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు డిపిడిఓ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకి, అలాగే సోడా చైర్మన్ గారికి, అలాగే ఎస్సీ గారికి, సోడా ఎస్సీ గారికి, అలాగే ఇతర సిబ్బందికి అందరికి కూడా, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సుమారు 1,00,000 మంది ప్రయాణికులు రోజు ఇక్కడ ప్రయాణిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈరోజు 1,20,000 మంది ప్రయాణికులు ఇక్కడ ప్రతిరోజు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ని యూటిలైజ్ చేసుకున్నారంటే మంచినీరు అనేది కనీస వసతి, అది మన బాధ్యత. వాళ్ళు చెప్పిన వెంటనే ఇమీడియట్గా ప్రాసెస్ చేసి చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో మన సుడా టీం అందరూ అత్యంత వేగంగా ఎలాంటి డిలే లేకుండా దీనికి ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన స్పేస్ ఇవ్వడం, అకామిడేషన్ ప్లస్ మెషిన్ ఇన్స్టాల్ చేయడానికి స్పేస్ కానీ, పైప్ లైన్, ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. సో అంతా సవ్యంగా జరిగింది. దీనిని సద్వినియోగపరుచుకొని అందరికీ సరైన మార్గంలో వినియోగపడాలని, దాన్ని వేస్ట్ చేయకుండా
వాటర్ యూస్ సేవ్డ్ ఈజ్ వాటర్ ఎండ్. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ శుద్ధ జలాన్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం పరచుకోవాలని అందరికీ నా మనవి. ఇక ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అమ్మా పేరేంటమ్మా? సార్ ముందు వాటర్ ఫెసిలిటీ లేదు మన బస్ స్టాండ్లోను. ఇప్పుడు సుధాకరణం వల్ల వాటర్ ఫెసిలిటీ కలిగింది. పబ్లిక్ తాగడానికి కూడా బ్రహ్మాండంగా వాటర్ బాగుంది. నేను కూడా తాగాను. చక్కగా ప్లాంట్స్ కూడా నీట్గా కట్టారు, బాగుంది. నీట్గా వాటర్ కూడా యూజ్ఫుల్ సూపర్. గత సంవత్సరాల్లో లేదు. గత సంవత్సరం లేదు సార్. ఈ మొత్తం ఈ ఫ్లాగ్ బాగుంది, నీట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. హీరో ఓపెన్ చేశారు. నీరు ఓపెన్ చేసుకుని తాగాలి, చాలా చక్కగా బాగుంది. వాటర్ కూడా ప్యూర్ వాటర్, మినరల్ వాటర్. పబ్లిక్ సర్వీస్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరి అంతకుముందు ఎలా ఎక్కడ పట్టుకోవచ్చు? అక్కడ లేదు, ఇప్పుడు బస్ స్టాండ్లో ఇవ్వలేదు కూడా. ఈ 3 years 4 years లో అసలు బస్ స్టాండ్ లేదు. నేను వచ్చిన తర్వాత ఇచ్చారు కనుక చాలా జనాలకి బాగా ఇప్పుడు చేశారు మొత్తం కలిపి. పబ్లిక్ సర్వీస్ ఎంతమంది వస్తూ ఉంటారు బస్ స్టాండ్కి? బస్ స్టాండ్ కానీ రోజు కానీ ఒక 15,000 మంది తిరుగుతారు. 15,000 మంది 15,000 మంది తిరుగుతారు, బ్రహ్మాండంగా వస్తుంటారు. వాటర్ ఫెసిలిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రహ్మాండం.